అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మనపల్లె రామారావు కాలనీలో ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడడంతో చిన్నబాబు అనుచరులు ప్రతిఘటించారు. చిన్నబాబుకు చెందిన వెంచర్కు మట్టి తరలిస్తున్న టిప్పర్లను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. టిప్పర్లు అడ్డుకోవడంపై చిన్నబాబు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరువురి మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవలు సొంత పార్టీలోనే అగ్గిరాజేసింది. నా నాయకులంతా వెనక్కి వచ్చాను అన్న, అన్న వెనక్కి వచ్చాను అన్న, అన్న వెనక్కి రండి అన్న, నాయకులంతా అన్న వెనక్కి రండి అన్న. పర్మిట్ ఉంది బండి సీజ్ చేస్తారు. రెవెన్యూ కన్వర్ట్ చేయండి బండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది, ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ షీలా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా తీవ్ర వాతావరణం, ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పైన కూడా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు సంబంధించినటువంటి వర్గీయులు దాడికి యత్నించారు. ఇద్దరు కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా తెలుగు యువత అంటే టీడీపీలో ఒక భాగమైనటువంటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, అంటే ఇద్దరికి సంబంధించిన ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఇరు వర్గీయులకి పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొనే విధంగా కూడా దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు జరుగుతున్నటువంటి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో వ్యవహారం కూడా సద్దుమణిగింది. పూర్తిగా కూడా ఒకరి మీద ఒకరు ఇద్దరు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేసుకున్నటువంటి సంఘటన అయితే నెలకొంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పైన సోమవారం రాత్రి మదనపల్లి రామారావు కాలనీలో ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో దాడికి దిగారు. దీంతో చిన్నబాబుకు సంబంధించినటువంటి వర్గీయులు ఇరువురి మధ్య కూడా వాగ్వాదం నెలకొంది. చిన్నబాబుకు సంబంధించినటువంటి వెంచర్ ఏదైతే ఉందో అక్కడికి మట్టిని తరలిస్తున్నటువంటి టిప్పర్లను ఈ యొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గీయులు పూర్తిగా కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒకరికి ఒకరు ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అంటే ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు సంబంధించినటువంటి 150 మంది ఈ యొక్క దాడికి ప్రతిఘటించారు. దీంతో చిన్నబాబుకు సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దాడిని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇరు వర్గీయులు కూడా ఒకరికి ఒకరు కత్తులతో కూడా దాడికి ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గొడవ ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే మండలంలో ఉన్నటువంటి మదనపల్లి మండలానికి సంబంధించి సిటిఎంలో తన వెంచర్ కు తరలిస్తున్నటువంటి మట్టిని ఈ యొక్క టిప్పర్లు పూర్తిగా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే ఎమ్మెల్యే వర్గీయులు చేయడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరికి ఒకరు మాటల యుద్ధంతో పాటు పిడిగుద్దులు గుద్దుకునేటువంటి ప్రయత్నానికి కూడా అక్కడ ప్రయత్నించడం జరిగింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గీయులను కూడా సర్ది చెప్పేటువంటి వ్యవహారం నడిపారు. అంతేకాకుండా పూర్తిగా ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గీయులు కావచ్చు, అదేవిధంగా చిన్నబాబుకు సంబంధించినటువంటి వర్గీయులు ఇద్దరిని కూడా పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ మునుస్వామి నాయకుతో పాటు తాలూకా పోలీసులకు ఆదివారం రాత్రి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. విధులను అడ్డుకుని అసభ్యంగా మాట్లాడారని అట్రాసిటీ కేసు పెట్టించడానికి కూడా ఎత్తించినట్లు కూడా మన దగ్గర సమాచారం ఉంది. అంటే ఇరు వర్గీయులు పూర్తిగా కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడింది. రైట్. థ్యాంక్ యూ రాము.